నా పేరు హిమకుమారి, గన్నవరం ప్రాజెక్ట్. మేము జగనన్న గారిని ప్రత్యేకించి ఏమీ కొత్త కోరికలు కోరట్లేదు. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం. ఆయన క్రిందసారి ఎలక్షన్లో వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలు తెలంగాణ కన్నా మాకు 1,000 రూపాయలు అదనపు వేతనాన్ని ఇస్తా అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18,000 చేశారు. మరి దాన్ని 18,000 చేశారు. దానికన్నా 1,000 రూపాయలు అదనపు వేతనాన్ని ఇమ్మని మేము కోరుకుంటున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం 21 కమిటీని వేసి ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఒక కుటుంబం నివసించడానికి కనీసం 26,000 వేతనం ఉండాలని నిర్ణయించింది. మేము అడిగేది కూడా ఆ వేతనాన్నే ఇమ్మని. అంతే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ తప్పనిసరిగా గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఏనాడో ఇచ్చింది. ఒక 4 సంవత్సరాల క్రితమే ఇచ్చింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో అది అమలు చేస్తున్నారు. మాకు కూడా అది అమలు చేయాలని జగనన్న గారిని అడుగుతున్నాం. నా పేరు రమాదేవి, నేను ప్రాజెక్ట్ లీడర్ని. మాకున్న ఈ ముఖ్యమైన 3 డిమాండ్లు తీరేంత వరకు కూడా ఆయన మమ్మల్ని పిలిచి మీకు ఇవి ఇస్తామన్నంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. మేము దేనికి అదరం బెదరం. ఇవాళకి 8వ రోజు చేరుకుంది. ఈ సమ్మె 12వ తారీఖు నుంచి మొదలుకొని ఈరోజు 8వ రోజుకు చేరుకుంది. ఆయన మా పట్ల కొంచెం కనికరంతో మాకు ఇవ్వాల్సినవే మేము అడుగుతున్నాం. ఎక్కువగా అయితే ఏమీ అడగట్లేదు. కానీ మేము సెంటర్లు క్లోజ్ చేస్తే మా సెంటర్లు తాళాలు బద్దలు కొట్టి వేరే డిపార్ట్మెంట్కి అప్పగించాడు. అది ఎంతవరకు న్యాయమో ఆయనకే తెలియాలి. ఆయన గొప్ప పదవిలో ఉన్నారు. ఆయనకి మేము చెప్పేటంత వారం కాదు. ఆయన ఏమన్నాడంటే, పాదయాత్ర చేసేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద 1000 రూపాయలు పెంచిస్తానని చెప్పాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు ఆ వాగ్దానం. మేమేమి అడుగుతున్నాం, 3 డిమాండ్లు అడుగుతున్నాం. 1, శాలరీస్ పెంచాలి. 2, గ్రాడ్యుటీ ఇవ్వాలి. 3, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం ఇవ్వాల్సిందే. ఈ 3 మీద ఆయన స్పందన మాకు తెలియచేయాలి. మమ్మల్ని వెంటనే చర్చలకు పిలవాలి. మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి ఈడ్చి వేరే డిపార్ట్మెంట్ని అప్పచెప్పడం న్యాయమా అని అడుగుతున్నాం. మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సమ్మెను మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఆయన పిలిచి మమ్మల్ని మా చర్చలకు పిలిచి మా కోరికలు మాకు నెరవేర్చాలి, మా సమస్యలు మాకు నెరవేర్చాలి, మా డిమాండ్లు మాకు నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మెను మాత్రం ఆగే ప్రసక్తే లేదు. కొంచెం ఇది కూడా ఆయన దగ్గరికి చేరాలని అనుకుంటున్నాము. మమ్మల్ని కూడా వాళ్ళ చెల్లెళ్ళని, అక్కల్ని అనుకుంటున్నాడని మేము భావిస్తున్నాము. మరి ఇంకొకసారి ఆయన గద్దె ఎక్కాలంటే మా కోరికలన్నీ తీర్చాల్సింది. లేదు గద్దె తింటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆయన కావాలనే మేము కోరుకొని తెచ్చుకున్నప్పుడు, మా సమస్యలు తెచ్చినప్పుడు ఆయన ఎందుకుంటాడు? వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఉధృతంగా ఉంటుంది. మా స్పందన ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకొక ఉధృత ఎక్కువైపోతుంది. రోజు రోజుకి ఏం చేస్తామో కూడా మాకు తెలియదు. అంత ఉధృతంగా సాగిస్తాం ఈ సమ్మె. ఆయన కానీ చర్చలకు పిలవకపోతే మేమంటే ఏంటో గత ప్రభుత్వానికి తెలుసు, ఈ ప్రభుత్వానికి కూడా తెలుసుకుంటుంది. ఆయన అన్నమాట నిలబట్టినప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడాడు కదా, ఇస్తానన్న మాటే కదా. ఆయన అన్నమాటని మేము అడుగుతున్నాం. ఆయన ఇవ్వాల్సింది మాకు ఇస్తే చాలు. యథావిధిగా మేము మా పని మేము చేసుకున్నప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. ఇంకో డిపార్ట్మెంట్ని పెడతాం, న్యాయం అంటారా? నా పేరు శాంతకుమారి అండి. మేము గత ప్రభుత్వంలో ఇప్పుడున్న వర్క్ అంత పని భారం మాకు ఉండేది కాదు. ఇప్పుడు అనేక రకాలైన యాప్లు మాకు ఇచ్చారు. ఏ టైంకి వెళ్ళినా సరే అది వాళ్ళు మా మేడమ్స్ కానీ మా పై అధికారులు కానీ ఏ టైంలో చేయమన్నా సరే మేము చేయాల్సిందే. మేము నిద్రపోతున్న అర్ధరాత్రులైనా అపరాత్రులైనా అనేకమైన సమస్యలు పెట్టి వాళ్ళు చేయమని చెప్పినప్పుడైనా మేము చేయాల్సిందే. చేయకపోతే మాత్రం మమ్మల్ని ఊరుకోరు వాళ్ళు. అలాగే మెమోలు ఇస్తామని అలా అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఫేస్ యాప్ అని పెట్టారండి. అది అవ్వక ఎఫ్ఆర్ఎస్ అని పెట్టారు. అది అవ్వక మా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా సరే మేము మా ఫోన్లు కాకపోయినా మా ఇళ్లలో ఉన్న ఫోన్లు తీసుకొని అవి చేసి ఇలా చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాము.
నమస్తే అండి, నేను కాన్మోల్ సెక్టార్ నుంచి అంగన్వాడీ కార్యకర్త రజనీని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి నిజంగా యాప్ల విషయంలో మేము మానసికంగా ఎంత కుంగిపోతున్నామంటే అసలు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బీపీలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఎలా అంటే అంతకుముందు యాప్లు ఇచ్చేటప్పుడు మాకు ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు, ఎలా చేయాలి, ఒక యాప్ ఇచ్చారంటే అది ఏ విధంగా చేయాలని చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు అలా లేదు. ఈ 4 సంవత్సరాల నుంచి చెప్పాలంటే ఒక యాప్ ఇచ్చారంటే అది ఫోన్లోకి పెట్టేయడం, దాన్ని చూసుకొని మీరు ఫాలో అయిపోండి అని చెప్పడం. అందరికీ అంతే ఇది నేర్చుకునేంత జ్ఞానం అయితే ఉండదు యాప్ల విషయంలో. మేము అంత టెక్నాలజీతో ఏమి లేం కదండి. మరి అంగన్వాడీ వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు ఏదైనా చేసేస్తారు, వాళ్ళతో చేపిద్దాము, రూపాయి ఇవ్వకుండా ఇచ్చిన తక్కువ రూపాయితోనే చేసేస్తారన్న ఇదితోని మా మీద ఉంటున్నారు. కానీ మాకు ఆ ఇచ్చే యాప్ల గురించి వివరణ లేకపోతే ఏ విధంగా చేస్తాము? మాకు ఇచ్చే ఆ జీబీ అది అసలు ఎంత 2 GB అంటారు, 4 GB అంటారు. అక్కడ వచ్చేది ఏ జీబీ ఉండదు, అక్కడ ఏమీ రాదు. మేము ఏ వర్క్ చేయాలన్నా ఇంటికెళ్ళి మళ్ళీ మా వైఫై ఆన్ చేసుకొని మేము చేయాలి వర్కులు. ఒక ఇద్దరికి చెప్తారు యాప్లు ఇలా చేయండి అమ్మా అని, మిగిలిన వాళ్ళందరికీ తెలియదు కదండి ఆ యాప్లు ఎలా చేయాలని. మరీ ఘోరంగా ఒక యాప్ కాదు, వైఎస్ఆర్ యాప్లోనే FRS అంటారు, తర్వాత టాయిలెట్ మెయింటెనెన్స్ అంటారు, తర్వాత తంబులు అంటారు, అవంటారు. ఇవి ఎన్ని చేపిస్తున్నారు. ఈ విధంగా మేము ఎంత మానసిక వేదనకు గురవుతున్నామంటే ఒకళ్ళ వర్క్ అయ్యింది, ఆ అమ్మాయి వర్క్ ఎందుకు అవ్వదు, ఇంకో టీచర్ ఎందుకు చేయలేకపోతుంది, ప్రతి దానికి మా మీద మానసికంగా ఇబ్బంది పెట్టడమే. ఈ విషయంలో మాత్రం గత ప్రభుత్వంలో ఎంత ఇదిగా లేదండి. యాప్ల విషయంలో మంచిగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, మేము యాప్లో మంచిగా వర్క్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇచ్చిన ఫోన్లు మాత్రం అసలు ఒక ఫోన్ కూడా పనిచేయదు. పర్సనల్ ఫోన్లు మేము యూజ్ చేసుకోవడమే ఏ యాప్ చేయాలైనా సరే. అది ఎంత ఘోరం అండి, ఎంత టెన్షన్ పడతా. అందరికీ సొంత ఫోన్లు ఉంటాయండి, అంతే మా జీపీ ఉపయోగించుకోవడానికి ఉండదు. ఒక అమ్మ చేస్తే ఒక అమ్మ చేయలేకపోతుందని చెప్పి ఆవిడ మీద ఇది ఇంత మానసిక వేదనకి గురి చేసిన ఈ ప్రభుత్వం నిజంగా మా అంగన్వాడీ కార్యకర్తల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మేము ఆడవాళ్ళమే కదండి, ఆడవాళ్ళని మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తుంది ఈ గవర్నమెంట్. మాత్రం ఏమీ చేయలేమని అనుకుంటుందేమో కానండి, మేము ఎంత దూరమైనా వెళ్తాము, మా సమస్య తీరే వరకు మేము కష్టపడతానే ఉంటాము. నా పేరు భాగ్యమ్మ, అంగన్వాడీ వర్కర్ని నేను. గత కాలంలో జగనన్న గారు ఏం వాగ్దానం చేశారంటే పాదయాత్రలో మమ్మల్ని అమ్మ మీకు తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తాను, 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. కానీ ఆ కోరికే మేము అడుగుతున్నాం తప్ప ఏ కోరికలు ఆయన్ని మేము అడగట్లేదు, న్యాయబద్ధమైన కోరికలు అడుగుతున్నాము. అప్పుడు మాకు గ్రాడ్యుయేటీ ఇస్తానని సుప్రీంకోర్టు మాకు 4 సంవత్సరాల క్రిందటే మాకు ఈ సుప్రీంకోర్టు తెలియపరిచింది అంగన్వాడీ వర్కర్స్కి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని. కానీ ఆ గ్రాడ్యుయేటీ ఇవ్వటానికి ఆయనకి ఎందుకో అంత బాధ మాకేం తెలియట్లా. పాదయాత్రలో ఆయన ఏమన్నారు, అమ్మ మీరందరూ మా అక్క చెల్లెమ్మలు, మీకు నేను భరోసా ఇస్తున్నాను అన్నారు. కానీ ఇప్పుడు ఏ భరోసా ఇస్తున్నారు? మేము ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము, కానీ ఆయనకి మా బాధలు కనిపించట్లేదా ఏంటి? ప్రభుత్వంలో తాళాలు పగలగొట్టడము, అత్యవసరమైన వారికి అప్పగించటము, మా బాధ ఆయనకు కనిపించట్లేదా? ఇద్దరం ఒక హెల్పరు ఒక టీచర్ చేసే పనిని 9 డిపార్ట్మెంట్లతో చేపిస్తున్నాడు. కానీ ఒక్కసారన్నా మేము గుర్తుకు రావట్లేదా? అక్క చెల్లెములు అన్న విషయం ఆయనకు అస్సలు గుర్తు రావట్లేదా? ఆయనకి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని సలహాలు ఇచ్చాడు మాకు, ఎన్ని న్యాయమైన బద్ధమైన కోరికల్ని మీకు తీరుస్తానన్నారు. కానీ ఏ ఒక్కటైనా చేస్తున్నారా? గ్రాడ్యుయేటీ ఒకటి ఇవ్వాలి మాకు, వేతనానికి సరిపడిన మేము పనికి తగ్గ పని భారానికి తగ్గట్టే మాకు జీతం వేయాలి. కానీ కార్మికులు అప్పుడు నిర్ణయించిన దాని ప్రకారం ఒక కుటుంబం బ్రతకటానికి 26,000 అన్నారు. కానీ అంత అడగట్లేదుగా మేము. కానీ తెలంగాణలో 18,000 ఇస్తున్నారు. కానీ ఇంకొక 1,000 రూపాయలు పెంచుతానన్నారు. కాబట్టి అదొక్కటే మేము అడుగుతున్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్. కానీ ఈ ఉద్యోగం అంతా 60 సంవత్సరాలు ఈయనకి చేసి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మాకేముంటుంది? కనీసం ఒక 50,000 రూపాయలతో మేము వెళ్ళి ఏం బ్రతకగలం? కనీసం మాకేమన్నా ఉందా? ఆ తర్వాత కూడా మాకు పెన్షన్ ఇవ్వాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాం. గన్నవరం ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్త బి సునీత అని నేను. మాకు వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి వచ్చే సప్లై మాత్రం నాణ్యమైన సప్లై రావటం లేదు. ఎవరైనా కానీ బెన్స్ తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతుంటే అటువంటి గుడ్లు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, బాలామృతం వస్తున్నాయి, తర్వాత వైఎస్ఆర్ కిట్లు వస్తున్నాయి. వాటిలో నాణ్యత లేని ఫుడ్ను మాకు సప్లై చేయటం వల్ల మేము ప్రజల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటివి కాకుండా మాకు నాణ్యమైన ఫుడ్ను అందింపచేస్తే మాకెంతే చాలు గవర్నమెంట్ నుంచి. నా పేరు మహేష్ అండి, గన్నవరం ప్రాజెక్ట్ కమిటీ గౌరవాధ్యక్షుడిని. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఈరోజు 8వ రోజు చేరింది.
8 రోజులుగా వీళ్ళు అడుగుతున్నటువంటిది ఒకే కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకి వీళ్ళంతా మా అక్క చెల్లెమ్మలు, వీళ్ళ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను, మన ప్రభుత్వం 3 మాసాల్లో వస్తుందని చెప్పాడు. ఆయన చెప్పింది ఏమంటే తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 26,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. 26,000 రూపాయలు అమలు చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవటంలా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన హామీని ఇవ్వాల్సినటువంటి వేతనాలను సక్రమంగా ఇవ్వటంలా. తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నటువంటి వేతనం ఇవాళ తెలంగాణలో 18,000 రూపాయల వరకు జీతం వస్తుంది. పిఆర్సీలో 30% అదనంగా మేము ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో 26,000 రూపాయల సంగతి పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకి తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నటువంటి హామీని జగన్మోహన్ రెడ్డి గారు గ్రాట్యుటీని అమలు జరిపితే మా సమ్మెను ఈ రోజే మేము విరమిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.